ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈ యొక్క ఆదరణ వాక్యము మీకు దీవెనకరంగా ఉందని నమ్ముతున్నాము. కనీసము ఈ వాక్యమును ఒక 10 మందికైనా షేర్ చేయగలరని దేవుని పేరట మనవి చేసుకుంటున్నాము. ఈ రోజు దేవుని వాక్యము, నీవు కట్టబడునట్లు నేనిక మీదట నిన్ను కట్టింతును, నీవు మరలా తంబురలను వాయింతువు. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 4వ వచనము. ఐ విల్ బిల్డ్ యూ అప్ అగైన్ అండ్ యూ విల్ బి రీబిల్ట్ అగైన్, యూ విల్ టేక్ అప్ యువర్ టింబ్లర్స్. జెర్మయా చాప్టర్ 31 verse 4. ఈ రోజు నిమిత్తము దేవాతి దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు ఈ రోజు ఈ యొక్క పరిశుద్ధ వాక్యము ద్వారా మనల్ని ధైర్యపరుస్తున్నాడు. ఇంతవరకు కుంటుబడిపోయిన మన జీవితాన్ని, ఇంతవరకు దుఃఖము తప్ప ఆనందం అనే తెలియని మన యొక్క బ్రతుకులను ఆయన తన హస్తములోనికి తీసుకోబోతున్నాడు. మనము చేయాలి అని అనేక మార్లు ప్రయత్నించి అలసిపోయిన మన కార్యాలను ఇక మీదట ఆయన చేయబోతున్నాడు. మనము ఓడిపోయిన చోట ఆయన మనకు గెలుపునివ్వబోతున్నాడు. ఎందుకంటే ఆయన కట్టునది ఏది కూడా పూర్తి కాకుండా మధ్యలో ఆగిపోలేదు. ఆపగల శక్తి కూడా ఎవరికీ లేదు. అవును, మన దేవుడు మన కొరకు ఆలోచన చేయువాడు, మనల్ని నడిపించువాడు, మనల్ని రక్షించే సమర్థుడు, కృంగిపోయిన మనల్ని లేవనెత్తువాడు, పడిపోయిన వారిని, దిక్కులేని వారిని ఆదుకునే దేవుడు. ఆయన కనికర పూర్ణుడు, ప్రేమగల తండ్రి. ఆయన ఎన్నడూ కూడా కునుకడు, నిద్రపోడు గనుక మనల్ని నిరంతరము చూస్తూ తన యొక్క కనుదృష్టిని మనపైన నిలుపుతాడు. ఈ రోజున ఈ వాక్యం వింటున్న వారితో దేవుడు స్పష్టంగా సెలవిస్తున్నాడు. నీవు చేయాలి అనుకున్న పని చేయలేక ఆగిపోయావేమో, ఆ పనిని ఆయన నీ తరపున చేయబోతున్నాడు. నీవు నీ కుటుంబంలో సమస్యల నుండి విడుదల పొంది శాంతి సమాధానాలతో ఉండాలి అనుకుంటున్న నీ పనిని ఆయన నెరవేరుస్తాడు. డాక్టర్కే సాధ్యము కాక ఏం చేయాలో తెలియక నిన్ను బాగు చేయలేక చేతులెత్తేసిన ఆయన మాత్రం నిన్ను విడువడు. నీ యొక్క ఆరోగ్యాన్ని మరలా కట్టబోతున్నాడు. ఆయన యొక్క స్వహస్తాలతో నీకు సంపూర్ణ ఆరోగ్యము అనుగ్రహిస్తాడు. నీవెంత ప్రయత్నించినా నీకు రాని జాబు విషయంలో ఆయన కార్యమును చేసి నీవు కోరుకున్న జాబు నీకు వచ్చులాగున ఆయన చేయగలడు. నీవు అవమానము పొందిన స్థలములోనే నిన్ను హెచ్చించుతాడు. నిన్ను తృణీకరించిన వారినే నీ పాదాల మీద పడులాగున ఆయన చేస్తాడు. పాడైపోయిన జీవితాలను ఆయన బాగు చేయగలిగినటువంటి సమర్థుడు. అయితే ఇవన్నీ మన జీవితంలో ఎప్పుడు నెరవేర్చబడతాయి అంటే, ఆ దేవుణ్ణి మనము ఆశ్రయించినప్పుడు, ఆయనకు ప్రార్థించినప్పుడు, ఆయనకు మన జీవితాన్ని అప్పగించినప్పుడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు మన కొరకు పోరాడువాడు. దీనులముగా ఉన్నా, అభాగ్యులముగా ఉన్నా మన పక్షముగా ఆయన వాదించువాడు. ఎందుకో తెలుసా? మన దేవుడు మనల్ని శాశ్వతమైనటువంటి ప్రేమతో ప్రేమిస్తున్నాడు గనుక ఆయన విడువక మన ఎడల కృప చూపుతున్నాడు. పేతురు తాను ఒక్కడిగా రాత్రంతా చేపలు పట్టడానికి ప్రయత్నిస్తూ ఉండగా ఒక్కటి కూడా దొరకలేదు. కానీ యేసయ్య వచ్చి తన యొక్క పడవనెక్కిన తరువాత పేతురు విస్తారమైనటువంటి చేపలను పట్టగలిగాడు. తన జీవితంలో ఎన్నడూ చూడనన్నటువంటి చేపల్ని తను చూశాడు. అదే విధంగా మనం కూడా విశ్వాసంలో ఉన్నప్పటికీ దేవుడి పైన ఆధారపడకుండా, ఆయన యొక్క సహాయము కోరకుండా సొంతంగా ప్రయత్నించాము, కానీ ఆగిపోయాము, ఓడిపోయాము, కృంగిపోయాము, నిరాశపడినాము. కానీ ఇక మీదట దేవుని ఆశ్రయించు, ఆయనకు అవకాశం ఇచ్చి చూడు. నీ వలన కాదు అనుకున్న పనిని నీ ద్వారానే చేయించి చూపుతాడు. నీ యొక్క నిరాశను తీసివేసి ఆశను నింపుతాడు. నీ ఓటమిని కొట్టివేసి గెలుపును అందిస్తాడు. నిన్ను గమ్యానికి చేరుస్తాడు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, నీ యొక్క జీవితంలో నీవు ఏమైతే సాధించాలనుకుంటున్నావో, వేటినైతే సొంతం చేసుకోవాలి అనుకుంటున్నావో, వేటి నుండైతే విడుదల పొందాలి అని ప్రయత్నిస్తున్నావో, ఏమైతే ప్రారంభించాలి అనుకుంటున్నావో అవన్నీ నీ వలన కాకపోవచ్చు, నీ బలము చాలకపోవచ్చు, కానీ సర్వము సృజించినటువంటి దేవునికి ఏదైనా సాధ్యమే కదా. ఇంతవరకు దేవుడు లేకుండా చేసిన పని ఇక మీదట ఆయనకు అప్పగించి చూడు. ఆయన పాద సన్నిధి దగ్గర మొరపెట్టు. ఆయన
మీద భారం వేసి చూడు. నీవు కట్టబడినట్లు, నీ కుటుంబము సంతోషింపబడినట్లు, నీకు తలపెట్టిన కార్యము జరుగునట్లు, నీ సమస్యలన్నిటికీ పరిష్కారము లభించినట్లు దేవుడే దానిని చేయబోతున్నాడు. ఆయన చేసిన పనికి అడ్డు లేదు. ఏ శక్తి ఆయన్ను ఆపలేదు. ఎవ్వరు ఆ పని పూర్తి కాకుండా ఆటంకం కలిగించలేరు. అది ఖచ్చితంగా అయి తీరుతుంది. అది ఎంత కష్టమైనా, ఎంత శ్రమైనా యేసయ్య సహాయము చేస్తే అది జరుగుతుంది. ఇక మీదట నీ జీవితంలో ఏ అపజయము కలగదు. ఏ శ్రమలైనా నిన్ను ఇబ్బందులకు గురి చేయవు. ఎటువంటి కృంగుదల నీకుండదు. ఎందుకంటే దేవుడే మనల్ని నడిపించబోతున్నాడు. దేవుడే మన పక్షముగా ఉండి మన కార్యాన్ని సఫలము చేయబోతున్నాడు. దేవుడు ఈ మాటలను దీవించునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడవైన దేవా, ప్రేమ కనికరములు కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మా పైన జాలిపడే దేవా, మా పైన మీ కటాక్షము చూపే మా తండ్రి, మీకు వందనాలయ్యా, స్తోత్రాలు ప్రభువా. ఈ రోజున లేఖనము ద్వారా మీరు మాతో మాట్లాడారు, మమ్మల్ని ఎంతగానో బలపరిచారు, ధైర్యపరిచారు, ప్రోత్సహించారయ్యా. అవునయ్యా, ఎన్నో ప్రయత్నాలు మేము చేశాం తండ్రి. మా ఓటమిని విజయముగా మారుస్తానంటున్నారు, మా దుఃఖమును సంతోషకరంగా మారుస్తానంటున్నారు, మా పనులన్నిటినీ తండ్రి ముందుకు నడిపిస్తానంటున్నారు ప్రభువా. అందును బట్టి మీకు కోట్లాది కోట్ల స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. అయ్యా, ఈ రోజున ఎందరైతే బిడ్డలు ఎటువంటి సమస్యల్లో ఉన్నారో, ఎటువంటి ఇరుకులలో ఉన్నారో, ఇబ్బందులతో ఉన్నారో, ఎవరికి చెప్పుకోలేనటువంటి బాధతో వారు ఉన్నారో ప్రభువా, వారికి ఉన్న బాధ నుండి విడుదల దయచేయండి అయ్యా. బాధలలో నెమ్మదిని ఇచ్చే దేవుడవు తండ్రి, ప్రతి బిడ్డకు నెమ్మదిని దయచేయండి. అనారోగ్యముతో బాధపడుతూ కృంగిపోతూ నలిగిపోతున్నటువంటి ప్రతి బిడ్డకు యేసు నామములో స్వస్థతను దయచేయండి అయ్యా. ఆర్థిక సమస్యలను కొట్టివేయండి. రుణ భారాలన్నిటిలో నుండి కూడా విడుదల దయచేయండి. కుటుంబ సమస్యలన్నిటిని యేసు నామములో తొలగించండి. భార్యాభర్తల మధ్య ప్రేమను విస్తరింప చేయండి. అనుమానాలను యేసు నామములో కొట్టివేయండి. ఒకరినొకరు గౌరవించుకుంటూ ఒకరినొకరు ప్రేమించుకునే మనస్సును దయచేయండి తండ్రి. అదే విధంగా చిన్న బిడ్డలను కాచి కాపాడండి. యవన బిడ్డలందరికీ మీరు తోడుగా ఉండండి. యవ్వన వయసులో ప్రవ్వా లేనిపోని అలవాట్లకు వారు బానిసలైపోకుండా ఆ త్రాగుడు వ్యసనాల నుండి, సిగరెట్ వ్యసనాల నుండి, అదే విధంగా నా ప్రవ్వా డ్రగ్స్ ఎడిక్షన్స్ నుంచి వారికి విడుదల దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. ఎందరైతే బిడ్డలు ఈ రోజున నా ప్రవ్వా మరి తండ్రి రక్షణ లేక ఉన్నారో వారికి రక్షణను దయచేయండి, మారు మనసును దయచేయండి ప్రవ్వా. ప్రయాణాల్లో ఉన్నటువంటి ప్రతి బిడ్డకు మీరు తోడుగా ఉండండి అయ్యా. ఏ వాహనము మీద వారు వెళ్తున్నా, కాలినడకన వెళ్తున్నా మీ యొక్క ప్రొటెక్షన్ వారికి దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. అదే విధంగా నా ప్రభా గర్భఫలము లేని బిడ్డల కొరకు ప్రార్థిస్తుండగా వారికి గర్భఫలాన్ని దయచేయండి ప్రభా. అద్భుతమైన కార్యాన్ని వారి పట్ల జరిగించండి. గర్భిణీ స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకొని ప్రభా వారికి తండ్రి మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. తల్లికిని బిడ్డకును క్షేమాన్ని అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాం. ఇప్పుడే పుట్టిన చంటి బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మంచి ఆరోగ్యము వారికి అనుగ్రహించండి తండ్రి. అదే విధంగా కోర్టు సమస్యల నుండి, భూతగాథ సమస్యలన్నిటి నుండి కూడా వారికి విడుదల దయచేయండి తండ్రి. మీరే వారి పక్షముగా ఉండి వారికి న్యాయమును జరిగించమని బ్రతిమిలాడుకుంటున్నాం. బిజినెస్ చేస్తున్న వారిని దీవించండి అయా. వారి యొక్క నష్టాలను కూడా లాభకరంగా మార్చమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. అదే విధంగా ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డ నిమిత్తము ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కరికి మీరు తోడై ఉండండి. మా భారతదేశాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆశీర్వాదకరముగా అయా, సమాధానకరముగా, దీవెనకరముగా మా భారతదేశాన్ని ప్రభు మీరు నిలవబెట్టుకోండి. అదే విధంగా నా తండ్రి అధికారులందరికీ సమయోచితమైన జ్ఞానమును, వివేచనను, తెలివిని ప్రసాదించండి. ముఖ్యంగా మీ చిత్తమునకు లోబడే మనసును దయచేయండి అయా. దైవజనులందరికీ మీరు తోడుగా ఉండండి. సువార్థికులను మీరు బలపరచండి. మిషనరీస్ ని మీరు దీవించండి. మీ పరిచర్య చేస్తుండగా